ఇదిగో గంగా, మమ్మీ చాలా అందంగా ఉన్నారు కదా. అవును, పైగా చాలా సంతోషంగా ఉన్నారు చిన్నమ్మ. పోన్లే, కనీసం కోడల మొహంలో చిరునవ్వైనా కనిపించింది. మాలతి అక్క, ఏంటది? సద్దికుడు. ఈరోజు పెళ్లైన ప్రతి స్త్రీ తన భర్త దీర్ఘాయుషు కోరుతూ ఉపవాసం చేస్తుంది. అందుకని పొద్దున్నే లేచి ఈ సద్దికుడు తింటుంది. ఆ తర్వాత రోజంతా ఇంకేం తాక్కుండా తినకుండా ఉండాలి. అర్థమైందా? అంటే మమ్మీ నాన్నగారు మళ్ళీ ఒకటైపోయారన్నమాట. అందుకే మమ్మీ ఉపవాసం చేస్తుంది. ప్రారంభించండి. అదేంటి ఐశ్వర్య, నువ్వు ఉపవాసం ఉన్నావా? పెళ్ళైన వాళ్లే ఈ ఉపవాసం ఉండాలి, పెళ్లి కాని వారు కాదు. మరి నువ్వెవరి కోసం చేస్తున్నావు? అక్క, అక్కరున్నారు, నీకు తర్వాత చెప్తానులే. ఎవరు? అక్క, తొందరలోనే తెలిసిపోతుంది, కొంచెం ఓర్పు వహించు. గోవిందయ్య గారు, చెప్పండమ్మా. నా కోసం కూడా పళ్ళం తీసుకొస్తారా? మీ పొడవైన జుట్టు కోసం గిఫ్ట్ తీసుకొచ్చారు బాబుగారు. గిఫ్టా? జడబిల్లల మాల. కొంచెం బుద్ధి జ్ఞానం ఇవ్వు దేవుడా ఈ పిల్లకి. చదువుకును కూడా అంత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తుంది. గంగా, ఐశ్వర్య పిన్ని కూడా ఎవరైనా హస్బెండ్ ఉన్నారా? ఐశ్వర్య పిన్నమ్మ తల్ల పెట్టుకొని చూస్తాగా. తిను. ఈ జడబిల్లలు బాబుగారు చిన్నమ్మ కోసం కదా తెచ్చారు. మరి అవి ఐశ్వర్య పిన్నమ్మ చేతికి ఎలా వచ్చాయి? మీరు అనసూయమ్మ గారితో మాట్లాడారా? సరే, అయితే నేను మీతో తర్వాత మాట్లాడతాను. అక్కరున్నారు, నీకు తర్వాత చెప్తానులే. ఇప్పుడు వెళ్ళి బాబుగారిని అడగాలి. చిన్నమ్మ విషయంలో ఆయన ఎందుకు అలా చేస్తున్నారో అడగాలి.